హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ప్రెసెంట్లీ నేనైతే పేజ్ సిటీలో ఉన్నాను. ఇది వచ్చి అరిజోనా స్టేట్ కి సంబంధించింది. నేనైతే యాంటీలూప్ కెన్యాన్ ని చూడడానికి అయితే వచ్చాను, బట్ అక్కడైతే నాకు దొరకలేదన్నమాట స్లాట్స్ అయితే. ఇంకా అక్కడ నుంచి ఒక 15 minutes డ్రైవ్ అనమాట. ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దాని పేరు వచ్చి హర్షూ బెండ్. ఇంకా చెప్పాలంటే ఈ వీడియో అనేది నేచర్ లవర్స్ కి అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట. వాళ్ళకైతే బాగా నచ్చుతుంది, ఐఎమ్ షూర్. యాంటీలూప్ కెన్యాన్ నుంచి ఇక్కడికి ఒక 50 minutes డ్రైవ్ అని చెప్పాను. రోడ్ వే అయితే నేను యాడ్ చేశాను, వాచ్ చేయండి. ఒకవేళ రోడ్ ట్రిప్ చూడడం ఇష్టం లేకపోతే ఇంకొక 1 minute పాటు స్కిప్ చేయొచ్చు వీడియోని. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది, చెప్పాలంటే ఒక అద్భుతం లాగా అనమాట. అండ్ అన్ని కొత్తగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము. యాంటీలూప్ కెన్యాన్ ని చూడలేదని చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని చూసాక చాలా మనసుకి అయితే ప్లెజెంట్ గా అనిపించింది అనమాట. అంతా బాగుంది. ఎస్, ఫైనలీ హర్షూ బెంక్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మీరు వీడియో క్లిప్ తో చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నది అని. ఇంకా దీని యొక్క ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనమాట. జస్ట్ $10 పే చేస్తే సరిపోతుంది. అండ్ వ్యూ అయితే మాత్రము సింప్లీ సూపర్ అని చెప్పచ్చు. ఫస్ట్ మనం కార్ని అయితే పార్క్ చేసేసేవాలి. ఇంకా అక్కడి నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడానికి ఒక 20 minutes వాక్ అనమాట. సో డెఫినెట్లీ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక హ్యాట్ అయితే మస్ట్ అనమాట, చాలా సన్నీగా ఉన్నప్పుడు మాత్రము. అండ్ వాటర్ బాటిల్ కూడా, కుదిరితే అంబ్రెల్లా, ఇంకా దాంతోపాటు మంచిగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఈ హర్షూ బెండ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసినది, అమెరికాలోని ఈ బ్యూటిఫుల్ ప్లేస్ గురుపనాడ ఆకారంలో మెలికలు తిరిగి ప్రవహిస్తున్న ఈ కొలరాడో నది అరిజోనా స్టేట్లో ఉంటుంది. 200 మిలియన్ల సంవత్సరాల క్రితము ఈ ప్లేస్ లో చాలా పెద్ద ఎడారి ఉండేది. ఆ ఎడారిలో ఇసుక పొరలు ఒకదాని మీద ఇంకొక పొర ఏర్పడుతూ పైన ఉన్న ఇసుక పొరల బరువుకి క్రింద ఉన్న ఇసుక పొరలు రాళ్లుగా మారి ఇసుక రాళ్లుగా మారిపోతాయి. అలాగా ఇసుక పొర మీద ఇసుక పొర ఏర్పడుతూ 200 అంతస్తుల ఎత్తు రాళ్లు ఏర్పడ్డాయి. అలా ఉన్న ఇసుక పొరలు భూమంతా సమాంతరంగా ఉండేది. ఫస్ట్ లో 5 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ కొలరాడో నది ప్రవహించడం ప్రారంభమైంది. ఇంకా ఈ రాళ్ళన్నీ ఇసుకతో ఫామ్ అయింది కాబట్టి చాలా పెలుసుగా ఉంటుంది. సో వెయిట్ ఏమన్నా పెట్టామంటే మాత్రము డెఫినెట్లీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం వీడియోస్ ఇంకా పిక్చర్స్ తీసుకునేటప్పుడు కొంచెం లాస్ట్ వరకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. ఇలా వీడియోస్ తీసుకుంటూ పిక్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు చాలా మంది చనిపోయారు అని చెప్పి కూడా విన్నాను ఇక్కడి నుంచి. దీన్ని ఇలా వీడియోస్ లో చూడడం కంటే రియల్ గా మన ఐస్ తో చూస్తేనే చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఈ వాటర్ యొక్క కలర్ అనేది వెదర్ కండిషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పార్క్ నేమ్ వచ్చి హర్షూ బెంక్ పార్క్ అనమాట. ఇక్కడ డైనోసార్స్ కూడా తిరిగాయని చెప్పారు. ఇంకా దీని యొక్క వ్యూ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్క స్పాట్ లో చూసామంటే. ఇంకా చెప్పాలంటే ఒక టూరిజం ప్లేస్ లాగా అనమాట. దీన్ని చూడడానికి చాలా ప్లేసెస్ నుంచి కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను చెప్పడం, ఎవరైనా కనుక అరిజోనా స్టేట్ ని కానీ విజిట్ చేశారంటే మాత్రం డెఫినెట్ ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి. మేమైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము. అండ్ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
హోప్ ఈ స్మాల్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ నాకు మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు సునీత, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి అండ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసము బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చేయండి మై ఛానల్. బాయ్.